ఆత్మాయణం రచించినది పీటర్ రిచెలు. 41వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 10వ అధ్యాయం కర్మ సిద్ధాంతం. ప్రశ్న: మన 2వ హాస్టల్ ప్రయాణంలో చార్లెస్ వచ్చి మనల్ని కలవలేదెందుకు? వాడికి నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఈ భౌతిక జీవితం కన్నా అక్కడి జీవితం ఎంతో వేరుగా, ఎంతో థ్రిల్లింగ్గా ఉండడం వలన, లేక మీ సహాయం లేకుండా వాడు మనల్ని కలవలేకనా? జవాబు: నీవు ఈ ప్రశ్నలు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న దానిని వివరించడానికి నాకు కొంత సమయం పడుతుంది. అయినా హాస్టల్ ప్రపంచంలో తాత్కాలిక సందర్శకుల కదలికలకు, అక్కడ శాశ్వత నివాసులు అంటే మరణానంతరము అక్కడికి చేరుకున్న వారి కదలికలకు అవకాశాలలో తేడాలు ఎందుకుంటాయో నీకు స్పష్టంగా తెలియాలి కనుక చెబుతాను. భౌతిక శరీరం బ్రతుకున్నంత వరకు హాస్టల్ శరీరం సహాయకంగా ఉంటుంది. అయితే దానిని నిద్రా సమయాల్లో పనులు చేసుకోవడానికి నువ్వు ఉపయోగిస్తావు. ఆ హాస్టల్ శరీరం హాస్టల్ పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ హాస్టల్ పదార్థంలో హాస్టల్ ప్రపంచానికి చెందిన వివిధ తలాలకు సంబంధించిన కణాలు ఉంటాయి. నీకు భౌతిక శరీరం ఉన్నంత వరకు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. కేవలం నీ సంకల్ప శక్తిని ఉపయోగించి ఏ తలానికైనా ఇట్టే వెళ్ళిపోగలుగుతావు. నువ్వు వెళ్ళిపోవాలనుకున్న తలాన్ని బట్టి నీ హాస్టల్ శరీరంలో ఆ తలానికి చెందిన కణాలు చురుకుగా పనిచేస్తాయి. దానితో అటువంటి ప్రయాణాలు సాధ్యమవుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, నువ్వు మొదట హాస్టల్ తలంలో ఉన్నప్పుడు ఆ తలానికి చెందిన కణాలు ఆ సమయంలో పనిచేస్తాయి. అయితే 1వ తలం నుంచి 4వ తలానికి నువ్వు వెళ్లేటప్పుడు 4వ తలానికి చెందిన కణాలు పనిచేయడం మొదలు పెడతాయన్నమాట. మిగిలిన తలాలకు చెందిన కణాలు నిద్రాణంగా, నిశ్చేతనంగా ఉంటాయి. నువ్వు 4వ తలంలో ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. నీకు భౌతికంగా శరీరం ఉన్నంత వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ మరణంలో ఎప్పుడైతే భౌతిక శరీరాన్ని వదిలివేయటం జరుగుతుందో అంతవరకు పరిభ్రమిస్తూ కలిసిపోతున్న హాస్టల్ కణాలు ఆ సమయంలో పూర్తిగా వేరే రూపంలోకి, నిర్మాణంలోకి వాటంతటవి అమరిపోతాయి. దీనిని బాగా అర్థం చేసుకోవాలంటే ఇలా ప్రయత్నించు. మరణానంతరం ఉన్న హాస్టల్ శరీరాన్ని అండాకారంగా కళ్ల ముందుకు తెచ్చుకో. దానిని ఒక బత్తాయి పండులాగా ఊహించాలి. దాని లోపల ఒక గర్భం అంటే సెంటర్ ఉన్నట్లు, ఆ గర్భానికి చుట్టూ 7 వేరువేరు చర్మాలు పొరలుగా చుట్టుకొని ఉన్నట్లు ఊహించాలి. ఆ గర్భమే నిత్యాణువు. దానికి అటు అన్ని హాస్టల్ తలాలతోనూ, ఇటు మనోమయ తలాలతోనూ సంబంధం ఉంటుంది. ఆ 7 చర్మాలు హాస్టల్ ప్రపంచంలోని 7 తలాలకు చెందిన పదార్థాలతో చేయబడి ఉంటాయి. ఆ హాస్టల్ తలాల గురించి నీకు ఇప్పుడు ఎంతో కొంత తెలుసు. మరణ సమయంలో ఆ హాస్టల్ శరీరం ఏం చేస్తుందంటే, తనలోని హాస్టల్ పదార్థాన్ని వేరే విధంగా అమర్చుకుంటుంది. ఆ అమర్చుకోవడం ఎలా అమర్చుకుంటుందంటే, అన్నిటికంటే బయట ఉండే చర్మం అతి దళసరిగా ఉండి అది దానితో తొలి హాస్టల్ తలంలో ఉండవచ్చు. కొంతకాలం తరువాత మొదటి తలాన్ని వదిలి 2వ తలానికి వెళ్లేటప్పుడు ఆ పై చర్మాన్ని దాని లోపలి పొర పోగొట్టుకొని అది ఇప్పుడు పైపొరలాగా మిగులుతుంది. ఈ పొరలో లేదా ఈ చర్మంలో 2వ హాస్టల్ తలానికి చెందిన పదార్థపు కణాలు ఉంటాయి. ఒక్కొక్క తలము పైకి వెళ్లే కొద్దీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క తలం నుంచి దాని పైతలానికి వెళ్లేటప్పుడు వెలుపలి చర్మం ఊడిపోతుంది. దాని లోపలి చర్మమే అప్పుడు తర్వాత తలంలో వెలుపలి చర్మం అవుతుంది. అందులోని కణాలు వెంటనే పనిచేయటం మొదలుపెట్టి నువ్వు ఏ తలంలోకైతే వెళ్తున్నావో ఆ తలంలో పూర్తిగా జాగృతంగా ఉంటావు. ఆ 4వ తలం నుండి తిరిగి 1వ తలానికి రావాలనుకున్నావనుకో, అక్కడ శాశ్వత నివాసికి అయితే ఇందాక చెప్పుకున్న చీనీపండు గర్భంలోని నిత్యాణువులో ఉన్న 1వ తలానికి చెందిన కణాలను ప్రేరేపించి తగిన మార్పును పొందాలి. తాత్కాలిక సందర్శకుడికి ఈ పని తేలిక.
శాశ్వత నివాసికి మాత్రం ఈ పని జరగాలంటే ఎంతో గట్టి సంకల్పం ఉండాలి. ఎందుకంటే అతను తన ఆస్ట్రల్ శరీరం చుట్టూ తాను వెళ్లాలనుకుంటున్న ఆస్ట్రల్ తలానికి చెందిన కొత్త చర్మాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన రెండవ ఆస్ట్రల్ ప్రయాణంలో చార్లెస్ మనతో రాకపోవడానికి కారణం నేనే. అతన్ని రమ్మని పిలవలేదు. అందుకే మనం అసలు వస్తున్నామని కూడా అతనికి తెలియదు. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ రోజున చార్లెస్ ని మనం వెంటబెట్టుకుని ఉంటే నేనతనికి ఇదంతా వివరంగా చెప్పవలసి వచ్చేది. అతను ఇంకా మొదటి తలంలో ఉన్నాడు కాబట్టి అతడికి తిరిగి వెళ్లాలంటే ఏం చేయాలో ఆ ప్రక్రియనంతా వివరించవలసి వచ్చేది. గత కొద్ది రోజులుగా చార్లెస్ నీకు కనబడటం లేదంటే అందుకు కారణం అతనికి ఆస్ట్రల్ జీవితం చాలా నిండుగా సంతృప్తిగా ఉందని కాదు. దానికున్న సింపుల్ కారణం ఏమిటంటే ఆస్ట్రల్ ప్రపంచంలో జీవించే మనిషి భౌతిక ప్రపంచంలో జీవించే వాళ్లతో సంబంధాలు పెట్టుకోవాలని వెంపర్లాడడు. చార్లెస్ చనిపోగానే అతనితో మాట్లాడాలని నువ్వు వెంపర్లాడినట్లుగా. ఎటువంటి సహాయము అవసరం లేకుండానే చార్లెస్ మనతో ఉండగలడా అని అడిగావు. లక్షణంగా ఉండగలడు. అయితే అతనికి అలా ఉండాలని ఉన్నదన్న కోరిక మనకు తెలిసేంత దృఢంగా అతనికుంటే ఉండగలడు. అతను తలుచుకుంటే ప్రతిరోజు రాత్రి నీ బెడ్రూమ్కు వచ్చి ఎప్పుడు బయటకొస్తావా అని ఎదురు చూడగలడు. అప్పుడు తాను నీతో రావాలనుకున్నట్లు నీతో చెప్పగలడు. అతనికింత బలమైన కోరిక లేదు. అందువల్ల ఈ మధ్య అసలు అతను నిన్ను కలవనే లేదు. నువ్వు కంగారు పడకుండా ఉండాలంటే ఒక్క విషయం చెప్తున్నాను. అతను ఒక అమ్మాయి ఆకర్షణలో పడి చాలా బిజీగా ఉన్నాడిప్పుడు. ఆ అమ్మాయి ఈ మధ్యనే చనిపోయి వచ్చింది. ఆ అమ్మాయిని వెంటేసుకుని అక్కడ అన్నీ చూపిస్తున్నాడు. ఆస్ట్రల్ పరిస్థితుల గురించి ఆ అమ్మాయి కంటే ఈ క్షణంలో తనకి ఎంత ఎక్కువ తెలుసో చూపించుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతానికి అతన్ని వదిలేసేయి. ఇది నా సలహా. ముందు ముందు మీ ఇద్దరికీ లాభదాయకంగా ఉండే విధంగా నువ్వు అతనితో లింకు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటావని నేననుకుంటున్నాను. ప్రశ్న: కొందరు అంగవైకల్యంతో, కొందరు గుడ్డితనంతో, మరికొందరు చెవుడు మూగగా ఎందుకు పుడతారో మీరు చెప్పలేదు. దానికి ఏదైనా కారణముంటుందా? జవాబు: తప్పకుండా కారణముంటుంది. కర్మకు సంబంధించి నేను అప్పుడప్పుడు అన్న మాటలు నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఉంటాయి. మానవులు బాధపడుతుంటే చూసి సంతోషిద్దామని ఏ బ్రహ్మదేవుడో చేసే పని కాదది. వాళ్ళు తమ గత జన్మలలో పనుల వల్ల వాళ్లే స్వయంగా అటువంటి ట్రాజడీలను సృష్టించుకుంటారు. గత జన్మలో సాటి మానవునికో లేక జంతువుకో చాలా బాధను కలిగించిన కారణంగా తరువాత జన్మలో అంగవైకల్యంతో పుడతాడు ఆ మానవుడు. ఒక మనిషి త్రాగిన మైకంలో తన పిల్లవాడిని అతి క్రూరంగా చావగొడతాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆ పిల్లవాడికి అంగవైకల్యం ఏర్పడుతుంది. దానిని వైద్యశాస్త్రం కూడా బాగు చేయలేకపోతుంది. ఇలా కొట్టి బాధ పెట్టిన పాపం వల్ల అతడు మరుజన్మలో నిస్సందేహంగా వికలాంగుడిగా పుడతాడు. ఎటువంటి బాధను ఇతరులకు కలిగించాడో అటువంటి బాధే తాను స్వయంగా అనుభవించవలసి వస్తుంది. కొందరు మూగా చెవుడుతో ఎందుకు పుడతారంటే గత జన్మలో అతను మూగా చెవుడు ఉన్న బిడ్డలకు తల్లో తండ్రో అయి ఉండి ఆ బిడ్డలకు ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉండేలాగా చేయటానికి బదులు తన బాధనంతా కసి రూపంలో ఆ బిడ్డ మీద వెళ్లగక్కి వాడికి ఉన్నదానికంటే బ్రతుకు మరింత దుర్భరం అయ్యేలాగా చేసి ఉంటాడు. దానివల్ల ఈ జన్మలో ఇలా పుడతాడు. బిడ్డలు వికలాంగులుగా అసాధారణంగా ఎందుకు పుడతారో తెలిసిన పరిణితి చెందిన జీవుల సైతం వాళ్లను అర్థం చేసుకుని ప్రేమగా చూసి తద్వారా పుణ్యం లేదా మంచి కర్మ చేసుకోవచ్చునని గ్రహించరు ఒక్కొక్కసారి. ఇప్పటి న్యాయం ఒకప్పుడు గత జన్మలో అనాలోచితంగా చేసిన పనులకు ఫలితం అనుభవించి తీరాలి. ఆ గత జన్మలో ఆ మనిషి నొప్పిని తట్టుకొనగలిగి ఉండవచ్చు. ఇప్పుడు తట్టుకోలేనంత భయంకరంగా వ్యవహారం ఉండవచ్చు. అయినా సరే తప్పదు. అయితే ఏ మోతాదులో బాధను అనుభవించవలసి ఉంటుంది అన్నది అతని సంకల్పం మీద ఆధారపడి ఉంటుందన్నది మర్చిపోరాదు.
మానసికోద్వేగ సంబంధమైన క్రూరత్వము ఇలాంటి కర్మ ఫలితాలకు దారితీస్తుంది. తరచూ మనకు వితంతువులైన తల్లులు కొడుకు పెళ్లికి అడ్డం పడుతుండడం కనబడుతుంది. ఆ కొడుకు ఎక్కడ దాటిపోతాడోనని ఆ తల్లి స్వార్థంగా చేసిన ఆలోచనే దీనికి కారణం. పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని, లేదా ఆదాయం తగ్గిపోతుందని, లేదా కొడుకును వదిలి ఒంటరిగా ఉండలేనని ఆ తల్లి వాదిస్తుంది. దాంతో ఆ కొడుకు తన బాధ్యత ఫీలై ఆనందంగా సంసార జీవితాన్ని గడిపే అవకాశాన్ని వదులుకొని స్వార్థపూరితురాలైన ఆ తల్లిని చూసుకోవడం కోసం నిస్వార్థంగా తన జీవితాన్ని అంకితం చేస్తాడు. ఆ తల్లో లేక తండ్రో స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారని అందరికీ స్పష్టంగా కనబడుతున్నా అతను చాలాసార్లు గ్రహించడు. ఈ స్వార్థకర్మ ఫలితంగా ఆ తల్లి రాబోయే జన్మలో ఒక వ్యక్తిని ప్రేమించడం, ఆ వ్యక్తి పెళ్లికి ముందే ఏ కారణం వల్లనైనా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధ నుంచి తేరుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. తేరుకున్నాక ఈమె మరో వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఈసారి అన్నీ సవ్యంగా జరగకుండా పోవడానికి కారణం కనబడదు. అంతా బాగుందనుకునే సమయంలో విధి వక్రించి ఆ ఇరువురిలో ఒకరికి వైద్యమే లేని జబ్బు అంటుకుంటుంది. దాంతో ఇక పెళ్లి ప్రస్తావనే లేకుండా పోతుంది. ఈ కర్మల వెనుక ఉన్న కారణాలు తెలియని మానవులు భగవంతుడు చాలా నిర్దయగా తమతో ఆడుకున్నాడని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. మీ అంతట మీరు అటువంటి కర్మ చేసుకోకపోతే ఆ బాధను అనుభవించడం అనేదే ఉండదు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.